పేరుకు 100 పడకల పెద్ద ఆసుపత్రి, కానీ రోగులకు సేవ చేసేందుకు అందుబాటులో ఉండే డాక్టర్లు మాత్రం ఇద్దరే. గిరిజన ప్రాంతమైన బోధులో ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేశామని ప్రకటించిన ప్రభుత్వం ఆ తర్వాత చేతులు దులిపేసుకుంది. ప్రభుత్వం నేతల ఆర్భాటపు ప్రకటనలు విని ఎన్నో ఆశలతో ఆసుపత్రికి వచ్చిన వారు ఉసూరుమంటూ గంటల తరబడి వేచి ఉండవలసిన పరిస్థితి. ఆసుపత్రికి పేరుకే పదోన్నతి లభించింది, కానీ సేవలు మాత్రం ఎక్కడివక్కడే ఉన్నాయి. జబ్బులతో వచ్చిన వారికి వైద్యం అందించవలసిన ఆసుపత్రికే ఇప్పుడు వైద్యం అవసరమైందని అనిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా బోధు మండల కేంద్రంలో పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 30 పడకల ఆసుపత్రిని ప్రారంభించింది. తొలి రోజుల్లో మంచిగానే వైద్య సేవలు అందుతూ ఉండేవి. కాలక్రమేణా ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది బదిలీపై వెళ్లారు. ఇప్పుడు ఇద్దరు వైద్యులు మిగిలిపోయారు. రోజుకు 300 మంది వరకు రోగులు వస్తున్నారు. అనేక రకాల జబ్బులతో వస్తున్న వారికి ఈ ఇద్దరే వైద్య సేవలు అందించాల్సి రావడం తలకు మించిన భారంగా మారింది. ప్రభుత్వం ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసింది. కొత్త భవనం కట్టిస్తోంది. కొత్త భవనం చూడముచ్చటగా ఉంది. ఒకవైపు రోగుల సంఖ్య పెరుగుతుంటే మరోవైపు వైద్యుల కొరత పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యం ఎలా అందించాలో తెలియని స్థితి. రోగులు ఎంతమంది వచ్చినా ఇద్దరు వైద్యులుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. నమస్తే అందరికీ. నా పేరు బోయిడ్ ఆకాష్, ఏబీవీ విభాగ హాస్టల్స్ కన్వీనర్. ఈరోజు చూసుకున్నట్టయితే మన బోత్ హాస్పిటల్లో సరైన డాక్టర్లు లేరు. ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి హాస్టల్స్ నుండి, వివిధ స్కూల్స్ నుండి పిల్లలు నైట్లో జ్వరాలు వచ్చినా ఏమొచ్చినా ఇక్కడికి రావాల్సి వస్తున్నది. ఇక్కడ పేరుకే పెద్ద ఆసుపత్రి ఉంది. డాక్టర్లు మాత్రం ఇద్దరే ఉన్నారు. అందులో షిఫ్ట్ వైజ్గా పనిచేస్తూ ఉన్నారు. సరైన సమయానికి ఏమైనా ఎమర్జెన్సీ వస్తే సరైన డాక్టర్లు ఉండడం లేదు. అందులో షిఫ్ట్ వైజ్ పనిచేయడం వల్ల వచ్చే పేషెంట్లకు ఇబ్బందిగా మారుతున్నది. మరియు అందులో ముఖ్యంగా బోధ్ ప్రజలకు సంబంధించి ఎవరైనా స్త్రీలకు సంబంధించిన బాధలు చెప్పుకుందామని వస్తే గైనకాలజిస్ట్ లేడు, ఒక లేడీ డాక్టర్ లేదు, ఇద్దరే డాక్టర్లు. పేరుకు మాత్రం పెద్ద ఆసుపత్రి. ఏం చిన్న జరిగినా రిమ్స్కే రాసిస్తున్నారు. రోగుల సంఖ్య పెరుగుతుండటంతో స్థానికుల కోరిక మేరకు ప్రభుత్వం ఈ ఆసుపత్రిని 100 పడకల పెద్దాసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నట్లు హడావుడిగా ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు. పెరిగిన స్థాయికి రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్య సిబ్బంది ఉన్నారా లేదా, సేవలు ఎలా అందుతున్నాయి అన్న విషయాన్ని ఎవ్వరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. ముఖ్యంగా ప్రత్యేక మహిళా గైనకాలజిస్టు లేకపోవడంతో మహిళలు తమ సమస్యలు మగ డాక్టర్కి చెప్పుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్లో లేడీ డాక్టర్ లేక ఆడవారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ లేడీ డాక్టర్ని పంపించగలరని కోరుకుంటున్నాము. నైట్ టైంలో వస్తే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అందరికీ. ఇక్కడ ఇద్దరే డాక్టర్లు ఉన్నారు. ఇంకా లేడీ డాక్టర్ రావాలని కోరుకుంటున్నాము. మా మాట మీరు గౌరవించి పంపగలరని కోరుకుంటున్నాము. వంద పడకల ఆసుపత్రికి ఈ ఇద్దరు డాక్టర్లే దిక్కయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అత్యవసర కేసులు వస్తే అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా వైద్య సేవలు అందించాల్సిన పరిస్థితి. ఉన్న ఇద్దరు డాక్టర్లు ఓపీ చూడడానికే సరిపోతుందని వైద్యులు నాగరాజు చెబుతున్నారు. నేను డాక్టర్ నాగరాజు మాట్లాడుతున్నా. బోత్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డ్యూటీ డాక్టర్. నేను ఇక్కడ రీసెంట్గానే మా స్టాఫ్ ఒక డాక్టర్స్ మేము అందరం కలిపి ఒక 6 మెంబర్స్ ఉండేవాళ్ళము. సడన్గా అందరూ షిఫ్ట్ అయిపోయారు. కొందరు డిప్యుటేషన్ మీద ఉన్న వాళ్ళు వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళిపోయారు. సో ఇంకా మేము ఇద్దరమే డాక్టర్లు ఉన్నాము. మాకు బాగా ఇబ్బంది అవుతుంది. ఇద్దరు డాక్టర్లని
ఇద్దరు డాక్టర్లతోనే మొత్తం ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రన్ చేయాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. డైలీ ఒక ఈవెన్ దో సండే అయినా కూడా వాళ్ళు 200 నుంచి 400 మధ్యలో ఓపీ పేషెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళకి రెగ్యులర్గా ట్రీట్మెంట్స్ ఇస్తూ ప్లస్ అందరినీ ఓపీ టైంలోనే మేనేజ్ చేస్తూ ఒక్కోసారి ఓపీ టైమ్స్ ఎక్స్టెండ్ చేస్తూ కూడా మేము 2 to 4 వరకు కూడా ఇక్కడనే ఉండిపోతున్నాము. ఇంకా ఈ 2 to 4 వరకు రెగ్యులర్గా చేస్తూ మళ్ళీ నైట్ డ్యూటీస్ చేయడం అంటే ఎమర్జెన్సీ కేసెస్ అటెండ్ అవ్వడం అంటే ఇద్దరు డాక్టర్ల వల్లనే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. బౌద్ధ్ ఆస్పత్రి రికార్డులో 100 పడకల స్థాయి ఉంది. కానీ సేవల్లో మాత్రం 30 పడకల కంటే తక్కువగా పల్లె దవాఖానాలా మిగిలిపోయింది. వర్షాకాలంలో అంటువ్యాధులు పెరిగే పరిస్థితి వస్తే ఇక్కడి ప్రజల పరిస్థితి ఏంటి? ఎవరు పట్టించుకుంటారు? గిరిజన ప్రాంత ప్రజల ఆరోగ్య హక్కును కాపాడాలంటే తక్షణమే పూర్తిస్థాయి వైద్య సిబ్బందిని నియమించాలని ప్రజలు కోరుతున్నారు.